హలో మామ! మళ్ళీ మీ ముందుకి సరికొత్త వీడియోతో వచ్చేసాం మామ. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మామ. అది మామ ఇంకా వీడియోలోకి వచ్చే ముందు ఎప్పుడు చెప్పే మాట మామ. ఒకవేళ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేసుకోండి మామ. ఈ వీడియో ఏంటంటే మామ, హిందీలో 2023లో రిలీజ్ అయిన వాటిల్లో మై టాప్ 10 అంటే నేను చూసిన వాటిల్లో మామ అది మై టాప్ 10 ఫేవరెట్ మూవీస్. అది మామ తెలుగుకి కూడా వస్తది గానీ లేట్ అయిద్ది. ఎందుకంటే నేను ఒక 20 సినిమాస్ దాకా పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా అంటే చాలా మంచివి వచ్చినాయి మామ. పోయిన సంవత్సరం కంటే అంటే 2022 కంటే 2023లోనే చాలా మంచి సినిమాలు వచ్చినాయి మామ ఎక్కువగా. అది మామ ఇంకా హిందీలో లిస్ట్‌లో వచ్చేసరికి ఇంకా టాప్ 10 వచ్చేసరికి మామ 'ఫుక్రే పార్ట్ 3' మామ. చెప్తున్నా కదా, 'ఫుక్రే 1', 'ఫుక్రే 2లో కామెడీ ఏ లెవెల్‌లో మెయింటైన్ చేశాడో అదే లెవెల్‌లో మెయింటైన్ చేశాడు మామ 'ఫుక్రే 3లో'. కొన్ని సీన్‌లు అయితే అసలు పడి నవ్వుకుంటారు మామ, అంత బాగుంటాయి. అంటే కొన్ని లాజిక్‌లు లేవులే గానీ లాజిక్‌లు తీసి చూడండి. ఎట్లాగో మన బాలయ్య సినిమాలు చూస్తాం కాబట్టి. అది మామ అది ప్రతి ఒక్కళ్ళు యాక్టింగ్ అయితే బాగా చేస్తారు మామ. ముఖ్యంగా వరుణ్ శర్మ గారు అంటే చూచా అనేవాడు, అదే వాడి అతని క్యారెక్టర్ అయితే తోపు మామ. వచ్చిన ప్రతిసారి నవ్విస్తారు మామ, అంత బాగుంటది క్యారెక్టర్ అది. ఇంకా నా టాప్ 9th వచ్చేసరికి మామ 'సత్య ప్రేమ్కి కథ'. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ గారు, కిరా అద్వానీ గారు నటించారు. నిజంగా మామ మూవీలో ఎంత అయితే కామెడీ ఉంటుందో అంతే ఎమోషన్ ఉంటుంది మామ. అసలు క్లైమాక్స్లో అయితే అంటే కొంచెం హ్యాపీగా అంటే ఎండ్ చేస్తారు. అది కూడా మనకి చాలా బాగా కనెక్ట్ అయింది. ఇంకా ప్లాట్లోకి వచ్చేసరికి మామ సత్య ప్రేమ్ అనే అబ్బాయి కథ అనే అమ్మాయితో వన్ సైడెడ్ లవ్ చేస్తూ ఉంటాడు మామ. కరెక్ట్గా ఒకరోజు ఏమైందంటే కథ మళ్ళీ తపని ఇద్దరు ప్రేమించుకుంటారు. వాళ్ళిద్దరికి బ్రేకప్ అయింది మామ. ఒకరోజు సత్యప్రేమ కథ పెళ్లి చేసుకుంటారు, అంటే ఇంట్లో వాళ్ళ పరంగా చేసుకుంటారు అది. కానీ కథకి మ్యారేజ్ అంటే ఇష్టం లేదు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరు ఎలా కలిశారు అది మా బేసిక్ ప్లాట్. చాలా బాగుంటుంది మామ సినిమా అయితే అది. నా టాప్ 8 వచ్చేసరికి మామ 'జాన్ ఏ జాన్'. ఇందులో కరీనా కపూర్ గారు, జయదీప్ గారు, విజయ్ వర్మ గారు నటించారు. నిజంగా మామ అసలు సీరియస్ గా కూర్చోపెట్టింది మామ లాస్ట్ వరకు, అంత బాగుంటది సినిమా. ఇంకా ప్లాట్లోకి వచ్చేసరికి మామ కరీనా కపూర్ గారు మళ్ళీ వాళ్ళ డాక్టర్ గారు చేసిన క్రైమ్ నుంచి ఎలా తప్పించుకుంటారు, ఒక లెక్కల మాస్టర్ యూజ్ చేసిన ప్లాన్ వల్ల. అది మామ నిజంగా అసలు ఆ ప్లానింగ్ మాత్రం తోపు ఉంటది. అంటే మనీ హెయిస్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తారు మామ ఆ లెక్కల మాస్టర్ గారు. అది చూసాను మామ ఈ సినిమా. నా నెక్స్ట్ టాప్ 7th మూవీ వచ్చేసరికి మామ మన అందరి ఫేవరెట్ మూవీ 'జవాన్' మూవీ మామ. ఇందులో షారుఖ్ ఖాన్ గారు, దీపికా పదుకునే గారు, నయనతార గారు నటించారు. ఈ మూవీకి అప్రిషియేషన్ ఇవ్వండి మామ, ఒకే ఒక వర్డ్, బెస్ట్ కమర్షియల్ మూవీ ఇన్ హిందీ ఇన్ 2023 మామ. అంత బాగుంటుంది మామ, ఎక్కడ బోర్ కొట్టదు సినిమా. అనిరుద్ధ్ గారు కొట్టిన బీట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మళ్ళీ షారుఖ్ ఖాన్ గారిని చాలా స్టైలిష్గా చూపించిన అట్లీ గారు కానీ నిజంగా దండం పెట్టవచ్చు మామ, అంత బాగా ఉంటుంది సినిమా. వాళ్ళు చూపించిన విధానం కానీ, అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టింది కానీ అంత బాగుంటుంది. ఒకవేళ నాకు తెలిసి చాలా మంది చూసేసే ఉంటారు ఈ సినిమాని. చూడకపోతే ఒక మంచి సినిమాని మిస్ అయినట్టు మామ, వెంటనే చూసేసేయండి అది. నెక్స్ట్ నా టాప్ 6th మూవీ వచ్చేసరికి మామ 'మిస్ చటర్జీ వర్సెస్ నార్వే'. ఇందులో రాణి ముఖర్జీ గారు యాక్ట్ చేశారు మామ. నిజంగా చాలా ఎమోషనల్గా ఉంటుంది మామ, అట్లాగే థ్రిల్లింగ్ గాను ఉంటుంది. ఇందులో ప్లాట్ ఏంటంటే మామ చటర్జీ అంటే ఒక ఫ్యామిలీ నార్వేలో ఇమిగ్రెంట్స్ గా ఉంటారు మామ. అందులో ఏంటంటే రాణి ముఖర్జీ గారు మన ఇండియన్ స్టైల్లో వాళ్ళ పిల్లల్ని పెంచుతూ ఉంటారు. కానీ అదేంటంటే కొంతమంది ఫారినర్స్ కి నచ్చక గవర్నమెంట్ అంటే కంప్లైంట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు మొత్తం చూస్తారు ఆ ఎన్విరాన్మెంట్ ఎలా పెరుగుతున్నారు పిల్లలని. దానివల్ల ఏమైందంటే నార్వే గవర్నమెంట్కి వాళ్ళ పిల్లల్ని పెంచుకునే విధానం నచ్చక తీసుకెళ్ళిపోతారు వీళ్ళ దగ్గర నుంచి. మళ్ళీ రాణి ముఖర్జీ గారు ఎలా ఫైట్ చేశారు వాళ్ళ పిల్లల్ని తీసుకురావడానికి. మళ్ళీ ఆ పిల్లల్ని తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళేం చేశారు గవర్నమెంట్ వాళ్ళు. అది మామ ఆ ఫైట్ మాత్రం కోర్టులో ఫైట్ కానీ అసలు చాలా బాగుంటుంది సినిమా. ఆ కోర్ట్ ఫైట్ అది చాలా, ఆవిడ చేసిన యాక్టింగ్ కూడా రాణి ముఖర్జీ గారు హ్యాట్స్ ఆఫ్ మామ, రాణి ముఖర్జీ గారు చేసిన యాక్టింగ్కి అది మామ. ఇంకా నెక్స్ట్ 5th మూవీ వచ్చేసరికి మామ 'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై'. ఈ మూవీలో మనోజ్ వాజ్పేయి గారు మెయిన్ లీడ్గా నటించారు మామ.
ఇది కూడా ఒక కోడ్ డ్రామా సినిమానే మామ. సినిమా అయితే నిజంగా చాలా థ్రిల్‌గా ఉంటది, ఎమోషనల్‌గా ఉంటది, సాడ్‌గా ఉంటది. అది ఇంకా ప్లాట్ వచ్చేసరికి మామ, ఒక ఇండియాలో ఉన్న ఒక బాబాజీ ఏంటంటే ఒక అమ్మాయిని రేప్ చేస్తాడు. సో తర్వాత మనోజ్ బాజ్‌పేయి గారు ఆ అమ్మాయికి న్యాయం ఎలా చేశారు కోర్ట్‌లో, ఆ కోర్ట్ డ్రామా మాత్రం చాలా బావుంటది మామ లాస్ట్ వరకు. ఎందుకంటే ఒక స్వామీజీని అరెస్ట్ చేసినప్పుడు మనందరికీ తెలిసిందే, జనాలు తప్పా కాదా అని తెలియకుండా ఎళ్లి దండాలు అయన్నీ చేసేస్తారు. వాటిని తట్టుకొని కూడా ఈ కేస్‌ని ఎలా గెలిచాడు అనేది స్టోరీ మామ. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఎవడైతే ఆ డ్రామాని అలానే మెయింటైన్ చేశాడో. అట్లనే మనోజ్ బాజ్‌పేయి యాక్టింగ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ కుమ్మేశారు మామ. అసలు ఒదిగిపోయారు ఆ పాత్రలో. చాలా అంటే చాలా బావుంటది ఈ సినిమా. వెంటనే చూసేయండి చూడకపోతే. ఇంకా మై టాప్ 4థ్ మూవీ వచ్చేసరికి మామ, 'షారుఖ్ ఖాన్' గారి 'డంకీ' మూవీ. ఈ సినిమా గురించి తెలిసిందే, రాజ్ కుమార్ హిరాని గారు డైరెక్ట్ చేశారు. ఇందులో తాప్సీ పన్ను గారు, విక్కీ కౌశల్ గారు కూడా నటించారు. సినిమా అయితే నిజంగా సలార్‌కి పోటీగా వచ్చింది. ప్లస్ 'షారుఖ్ ఖాన్' గారు సలార్‌కి చాలా అన్యాయం చేశారు. సో దానివల్ల ఎక్కువ ఆడలేదు. కానీ సినిమా వైస్ చూసుకుంటే మాత్రం చాలా బావుంటది మామ నా పరంగా. నిజంగా ఫస్ట్ హాఫ్‌లో విక్కీ కౌశల్ గారి రోల్ ఎండింగ్ చూసేసరికి నాకు నిజంగా ఏడుపొచ్చేసింది మామ. ఆయన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసేసరికి. అలానే ఇంకా సెకండ్ హాఫ్ కూడా బాగుంటది. వాళ్ళు చేసిన ప్రయాణం గాని, తర్వాత వాళ్ళు పడిన బాధలు, చాలా నిజాలు చెప్తారు మామ. ఒక నిజంగా అది ఏంటంటే ఒక స్పాయిలర్ హైలైట్ మామ. ఏంటంటే ఫోటోలు పంపించేది వేరు, అక్కడ రియాలిటీగా వాళ్ళు నివసిస్తుండేది వేరు. ఈ పాయింట్ మాత్రం భలే కవర్ చేశారనిపించింది మామ. ఆ హైలైట్ అది వెంటనే చూసేయండి మామ. ఇంకా ఓటీటీలోకి రాలేదు, థియేటర్స్‌లోనే ఆడుతుంది. అంటే ఇది మరి థియేటర్స్‌కి వెళ్ళి చూడాల్సిన సినిమా అయితే కాదు, ఓటీటీకి వచ్చినైనా చూడొచ్చు అది. ఇంకా మై టాప్ థర్డ్ మూవీ ఏదో కాదు మామ, మన తెలుగు డైరెక్టర్ హిందీలోకి వెళ్ళి ప్రపంచం సృష్టించారు ఆ సినిమాతో. ఆ సినిమా ఏదో కాదు మామ, యానిమల్ మూవీ, డైరెక్టెడ్ బై సందీప్ రెడ్డి వంగ గారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ గారు, రష్మిక గారు నటించారు. ఇంకా విలన్ కింద ఏమో బాబీ డియోల్ గారు నటించారు మామ. నిజంగా అసలు మైండ్ పోయింది ఈ సినిమా. ఇంటర్వెల్ అప్పుడు కానీ, ఫస్ట్ హాఫ్ అప్పుడు కానీ, సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టలేదు మామ. కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రామా ఎక్కువ అయిపోయినట్టు అనిపించింది, కానీ పర్ఫెక్ట్ గా సూట్ అయింది డ్రామాని అది. ఇంకా సాంగ్స్ అసలు భలే. హిందీలో ఎలా మెయింటైన్ చేశారో తెలుగులో కూడా అలానే మెయింటైన్ చేశారు మామ. తెలుగులో లిరిక్స్ కూడా అంత బాగుంటాయి. హాయ్ పాప మేరీ జాన్ కానీ, ఇక్కడ నువ్వు నా ప్రాణం అది కానీ, ఇంకా మనకు తెలిసిందే శృతి దమేరి గారు అనుకుంటా ఆవిడ పేరు. ఆవిడ కూడా చాలా బాగా ఫేమస్ అయింది ఈ సినిమాతోనే అది మామ. ఇంకా మై టాప్ సెకండ్ మూవీ వచ్చేసరికి శామ్ బహదూర్ మామ. ఈ సినిమాకి ఒక క్యాప్షన్ ఇస్తా మామ, ఏ పర్ఫెక్ట్ బయోపిక్ ఇన్ 2023 మామ. అంత బాగుంటుంది మామ సినిమా. ఇది 100 కోట్లు దాటినట్టుంది. నిజంగా ఇది యానిమల్ మూవీతో పాటు రిలీజ్ అవ్వకుండా సెపరేట్ ఫిల్మ్ గా, అంటే కాంపిటీషన్లో లేకుండా వస్తే కనుక ఖచ్చితంగా నిజంగా యూరీ లాగా ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసేది మామ. అంత బాగుంటది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ గారు నటించారు. అది చాలా బాగుంటది మామ. ఈ సినిమా రివ్యూ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఇచ్చేసాను. ఒక పర్ఫెక్ట్ బయోపిక్ మామ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడ బోర్ కొట్టదు. ఇంకా టాప్ ఫస్ట్ ప్లేస్కి వచ్చేసరికి మామ, నేను ఒక్క సినిమాకి ఇద్దాం అనుకోవట్లేదు, 2 సినిమాలు ఉన్నాయి మామ ఫస్ట్ ప్లేస్లో. ఏంటంటే 2 దేనికి అవి సాటి మామ, ఎక్కడ తగ్గేది లేదు 2 సినిమాలు. ఒకటేమో ఓ మై గాడ్ పార్ట్ 2, ఇంకొకటి వచ్చేసరికి 12th ఫెయిల్ మామ. నిజంగా 2 మూవీస్ వాటికి అవే సాటి మామ అది. ఇంకా ఫస్ట్ 12th ఫెయిల్ గురించి మాట్లాడేసుకుందాం. ఈ సినిమా అనేది మనోజ్ కుమార్ అనే ఐపీఎస్ ఆఫీసర్ గారి బయోపిక్ మామ. అసలు నిజం ఆయన ఫేస్ చేసిన కష్టాలు భలే అంటే ఆయన స్ట్రగుల్ అయ్యేది దానికి మనం కనెక్ట్ అవుతాం మామ. అంత బాగా చూపిస్తారు. అసలు ఆయన చదువుకునే విధానం అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల దాకా దాదాపు ఒక ల్యాంప్ కింద, నిజంగా ఒక ల్యాంప్ కింద చదువుకుంటారు మామ. దాన్ని భలే చూపించారు. మళ్ళీ ఫెయిల్ అయిన ప్రతిసారి మళ్ళీ మొదటి నుంచి రీస్టార్ట్. చాలా హార్డ్ వర్క్ అనిపిస్తుంది మామ. అలాగే ఆ సినిమాలో ఆయన లవ్ స్టోరీ కూడా ఎక్కడ తగ్గించలేదు, ఎక్కడ దించలేదు మామ. ఎక్కడ దించలేదు, ఎక్కడ పెరిగించలేదు. పర్ఫెక్ట్ లవ్ స్టోరీ, పర్ఫెక్ట్ బయోపిక్ మామ. అది చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయింది మామ మనకి.
సూపర్ 30 ఎలాగో దానికి ఈక్వల్ మామ, దానికంటే తక్కువ కాదు, సూపర్ 30కి ఈక్వల్గా తీశారు 12th ఫెయిల్. లాస్ట్కి నిజంగా ఆయన ఐపీఎస్ పాస్ అయిన తర్వాత వాళ్ళు ఫ్యామిలీ పొందిన ఆవేదన మొత్తం, అంటే ఆ ఫ్యామిలీకి వచ్చిన సంతోషం కానీ నిజం చాలా బాగా కనెక్ట్ అవుతాం మామ. అంత బాగా చూపించారు. ఆయన జీరో నుంచి ఐపీఎస్ ఆఫీసర్ దాకా చాలా హార్డ్ వర్క్ చేశారు. అదంతా కళ్ళ గట్టిని చూపించారు మా సినిమాలో. అది ఇంకా అదే టాప్ ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి మామ ఓ మై గాడ్ పార్ట్ 2 ఉంది. ఇంకా ఈ సినిమాలో వచ్చేసరికి మామ అక్షయ్ కుమార్ గారు, పంకజ్ త్రిపాఠి గారు, యామి గౌతమి గారు నటించారు. చెప్పాలని ఉంది మామ. ఏంటంటే నాకు ఈ సినిమా చూసిన తర్వాత అక్షయ్ కుమార్ గారు గెస్ట్ రోల్ చేసినట్టు అనిపించింది. అది సినిమా అయితే అబ్బో అసలు నేను 5 సార్లు చూసినట్టున్నా మామ ఇప్పటికీ ఓటీటీలో వచ్చాక. నాకు అంత నచ్చింది సినిమా. అది మామ ఈ సినిమాలో ఏంటంటే సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాడు. ఏంటంటే సెక్స్ ఎడ్యుకేషన్ ఎందుకు ఇంపార్టెంట్ సొసైటీకి బాగా కవర్ చేస్తాను మామ. పంకజ్ త్రిపాఠి గారి యాక్టింగ్ కూడా చాలా తోపు ఉంటుంది. అట్లాగే ఆయనకి ఇది కూడా కోట్ డ్రామానే మామ. నిజంగా ఈ టాప్ 10 లిస్ట్లో దాదాపు మూడు సినిమాలు ఉన్నట్టున్నాయి కోట్ డ్రామాస్. ఏంటంటే ఓ మై గాడ్ 2, సిఫ్, ఏక్ బందా కాఫీ హై, మిస్ చటర్జీ వర్సెస్ నార్వే, 3 సినిమాలు కోట్ డ్రామావే ఉన్నాయి మామ. అది నిజంగా ఆ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఇంపార్టెన్స్ చాలా బాగా మాట్లాడతారు మామ సినిమాలో. అట్లాగే సెక్స్ ఎడ్యుకేషన్ మన ప్రీవియస్ అంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే రాకుండా ఉండాలో అప్పుడు ఉండేది, కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చాక మొత్తం అది లేపేసి వాళ్ళ కరికులంలో పెట్టుకున్నారు, మన కరికులంలో పీకేశారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు, చాలా బాగా డీల్ చేశారు మామ సినిమాలో. పంకజ్ త్రిపాఠి గారి యాక్టింగ్ అయితే కుమ్మేశారు మామ. అది వెంటనే చూసాను మామ. ఇది ఇంకా ఈ సినిమాలే కాకుండా స్పెషల్ మెన్షన్స్ మామ మిషన్ రాణిగంజ్, IB71, నెక్స్ట్ వచ్చేసరికి రాకీ और రాణికి ప్రేమ్ కథ, టక్ టక్ టక్, అలాగే తూ జ్యోతి మే మక్కరు, డ్రీమ్ గర్ల్ పార్ట్ 2, అవి మామ ఈ ఒక స్పెషల్ మెన్షన్స్ అంతే మామ. ఇంకా నెక్స్ట్ తెలుగు కాదు, నెక్స్ట్ ఇంగ్లీషు, మళ్ళీ టాప్ వెబ్ సిరీస్, తర్వాత తెలుగు మూవీస్ వస్తుంది. ఎందుకంటే తెలుగు మూవీస్ చెప్పాను దాదాపు ఒక 20 మూవీస్ దా తీసుకొద్దాం అనుకుంటున్నాను, మై టాప్ 20 అని. అది మామ ఇంకా టాటా బై బై సీ యూ.